నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో విక్రమ్ పూలా గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. దాని గురించి ఇంతకుముందు మీరు అనేక సందర్భాల్లో అనేక ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుంటారు, చాలామంది మాట్లాడారు. వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తెలంగాణలో వస్తున్న ఆదాయం సరిపోతుందా అనేది ఒక ప్రశ్న అయితే, వీళ్ళున్న వీళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేయడంతో పాటు యాక్చువల్గా కల్పించాల్సింది కూడా చాలా ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఆల్రెడీ ఉన్న అప్పు ఇంకొక గుదిబండ కొత్త ప్రభుత్వానికి. అంటే బయటికి రాలేదు కానీ అక్కడక్కడ వినిపిస్తున్నది, ఇగో 7.5 లక్షల కోట్లు ఏమో అప్పు ఉంది అని కొంత వినపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆయన ఏదో సలహాదారుగా ఉంటారేమో అనేటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, ఒకవేళ నిజంగా అది జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి తరచూ మాట్లాడే రఘురామరాజన్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టగలరా? వీటన్నిటినీ అధిగమించడంలో రేవంత్ రెడ్డికి రఘురామరాజన్ ఎలా ఉపయోగపడతారు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయండి. మీరు అన్నట్టుగా ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టాలి. ఆర్థిక రంగాన్ని గాడిలో పెడతంతో పాటు 6 గ్యారెంటీల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 100 రోజులు వాళ్ళు సమయం తీసుకున్నారు. అదేవిధంగా దాంతోపాటు రెగ్యులర్గా ఉండేటువంటి సంక్షేమ పథకాలు అనేకం ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఏంటంటే ఇవి దాదాపుగా 80,000 కోట్లు అవుతాయి 6 గ్యారెంటీలకి అనేటువంటిది ఒక అంచనా వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మీకు వచ్చేటువంటి రెవెన్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ రెవెన్యూస్ పెరగాలి. అవును. కానీ ఆ రెవెన్యూస్ ఎలా పెరుగుతుంది? మీకు బర్డెను వేయకూడదు, ప్రజల మీద అధికంగా పన్నులు వేయకూడదు. అవును కదా. వేయకుండానే పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలి, అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచుకోవాలి. అదేవిధంగా దుబారాన్ని తగ్గించాలి. సో ఈ రెండు ఇమ్మీడియట్గా చేయగలిగినవి ఈ 2 ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎలాగ చేయాలి అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఏం చెప్పారు, మేము దీని మీద సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేశాము, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటబుల్ హామీలే తప్ప అమలు చేయలేనిటువంటి ఏం కాదు అని చెప్పారు. ఒకవైపు ప్రతిపక్షం ఏంటి, ఇది చేయలేదు అని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. సరే, ప్రజలు నమ్మారు, అధికారానికి అప్పచెప్పారు. ఇప్పుడు అతిపెద్ద సవాలు. పైగా ఇప్పుడేంటి, అప్పులు ఉన్నాయంటున్నారు. సరే, అప్పులు 7 లక్షలు ఉన్నాయా 8 లక్షలు ఉన్నాయా పక్కన పెడితే, సాధారణంగా ఏంటంటేనంటే మీకు ఎసెట్స్ క్రియేషన్ అనేది ఉంటుంది. అంటే మనం అప్పుని కేవలం ఇంత అప్పు చేసిందా బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నప్పటికీ కూడా ఆ అప్పు వల్ల ఎంత ఎసెట్స్ క్రియేట్ అయినాయి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు విద్యుత్ రంగంలో దాదాపుగా 80,000 కోట్లు డిస్కమ్లో లాసెస్ కావచ్చు, ఇతరత్రా కావచ్చు, 75,000 నుంచి 80,000 కోట్లు అప్పులు అయిపోయినాయి, అది ఇదని మాట్లాడుతున్నారు. కానీ అదే సమయంలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 10 ఏళ్ల క్రితం విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ విద్యుత్ రంగంలో కొత్తగా ఏమి యూనిట్లు వచ్చినాయి, యాదాద్రి ధర్మలు కావచ్చు, ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా. అవన్నీ కూడా ఎసెట్స్ క్రియేషనే కదా. ఇవాళ సగటు వినియోగం ఎంత ఉంది, విద్యుత్ వినియోగం దాదాపుగా డబుల్ అయింది. సో కాబట్టి ఆ అప్పు గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని స్కీమ్స్ విషయంలో అవి ఇంప్లిమెంట్ చేయలేకపోయింది, దళిత బంధు లాంటి స్కీమ్స్, అది వాళ్ళకి కౌంటర్ ప్రోడక్ట్ అయింది. బట్ మిగతా వాటిలో చూస్తే బాగానే చేశారు వాళ్ళు బై అండ్ లార్జ్. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ రిపోర్ట్స్ ఇవన్నీ మనం కొత్తగా చెప్పేది కాదు. యాజ్ పర్ ఆర్బీఐ రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే తెలంగాణ ఆన్ మెనీ ఫ్రంట్స్ అది చాలా టాప్లో ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ వాళ్ళ పార్టీ ఓడిపోవటానికి ఇతరత్ర కారణాలు చెప్తున్నారు కదా, ప్రజల్లో కలవపోవటం, అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమన్నా, అది ఒక ఆస్పెక్ట్. బట్ ఎసెట్స్ క్రియేషన్లో తెలంగాణ బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటంటే, సకాలంలో జీతాలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులకి. అదేవిధంగా వీళ్ళు 6 గ్యారెంటీలు చేయాలి. సో దీనికి ఆర్థిక వనరులు ఏ విధంగా సమీకరించాలి? ఇప్పటికే మీకు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాదాపుగా దాటిపోయింది. అప్పులు రావు, అప్పులు ఇంకా ఫర్దర్గా అప్పులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మరి ఎట్లా చేయాలనే దాని మీద బహుశా రఘురామరాజన్ గారిని ఆర్థిక సలహాదారుగా పెట్టుకోవడానికి
వాళ్ళు అడిగి ఉంటారు. మరి ఆయన ఒప్పుకున్నాడా లేదా అనేది మనకు తెలియదు. అదే. బట్ ఓవరాల్గా ఫస్ట్ మీటింగే నిన్న జరిగింది. రఘురామ్ రాజన్ క్యాపబిలిటీస్ కూడా చర్చించుకోవాలి కదా అలాంటి. అంటే మనిషి ఎంత క్యాపబిలిటీ ఉన్నా కూడా ముందు ఇక్కడ రిసోర్సెస్ ఉండాలిగా. ఓకే. ఇప్పుడు ఆయన ఇవాళ ప్రాథమికంగా చర్చించిన దాని ప్రకారం ఆయన రెండు చెప్పాడని నేను మీడియాలో విన్నా, అది మీడియాలో చూశాను, చదివాను. ఒకటి ఏంటంటే నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ పెంచుకోవాలన్నాడు ఆయన, అదేవిధంగా దుబారా తగ్గించాలన్నాడు ఆయన. సో ఆ రెండు సాధ్యమేనా అది అనేది కూడా క్వశ్చన్. ఇప్పుడు దుబారా ఎక్కడ పథకాలు దుబారా అవుతాయా అని అంటే కూడా అది మళ్ళీ క్వశ్చన్ అవుతుంది కదా. సంక్షేమ పథకాలు దుబారా కాదు. ఓకే. అంటే ప్రభుత్వ నిర్వహణ కోసం చేసే ఖర్చు. అంటే ఉదాహరణకి సలహాదారులు ఉన్నారు, అదేవిధంగా కొన్ని డీఫంక్ట్ అయినటువంటి కార్పొరేషన్స్ ఉంటాయి, అవన్నీ వాటికి మీకు వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వంలో రకరకాల వాహనాలు తిరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అవసరానికి మించి ఉంటాయి, ఉద్యోగులు చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల అసలు మితిమీరిన సంఖ్యలో వాళ్ళని పెట్టుకున్నారు. అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని కూడా వివిధ శాఖల్లో వాళ్ళకి మళ్ళీ పునరావాసం కల్పించారు. సో ఇదంతా ఉంటుంది, కానీ అది చాలా మినిమం. అది అంటే ఫ్యూ 100 crores, ఫ్యూ 100 crores వల్ల ఇన్ని స్కీమ్స్ని చేయటం అనేటువంటిది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ ద వే అవుట్ అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడుతున్నది. మరి రఘురామరాజన్ గారు లాంటి ఆర్థిక శాస్త్రవేత్త ఉండటం అనేటువంటిది తెలంగాణకి ఖచ్చితంగా కావాలి. మనం జయరాం రమేష్ కూడా వచ్చి కలిశాడని కూడా వార్త వచ్చింది. ఆయన కూడా ఆర్థిక అంశాల్లో ఆయన కూడా నిపుణుడు. సో ఈ ఏదైతే ఈ 6 గ్యారెంటీల ఫార్ములేషన్లో జయరాం రమేష్ కూడా కీలకంగా కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఆయన కూడా ఉన్నాడు. అంటే వర్కౌట్ చేశాడు, ఎలాగా చేయొచ్చు, ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో ఈ నిధుల్ని ఏ విధంగా మీట్ అవుతాం అనేటువంటిది కూడా చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2 గ్యారెంటీలని మేము అమలు చేసామంటున్నారు, కానీ ఇప్పుడు మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ ఉంది. మహాలక్ష్మి స్కీమ్లో ఏమి అమలు చేశారు? కేవలం ఉచిత బస్సు పాస్, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించారు తప్ప ఆ మహాలక్ష్మి స్కీమ్లో ఇంకా ఉన్నాయి. 2000 సిలిండర్ ఇవ్వాలి, 2500 రూపాయలు మంత్లీ ఇవ్వాలి. కాబట్టి ఇంకా చేయలే అది. రెండో గ్యారెంటీ పూర్తిగా అమలు కాల. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 2 గ్యారెంటీలు మేము అమలు చేసామంటున్నారు. దట్ ఈస్ నాట్, అంటే అది కరెక్ట్ కాదు. అది ఇంకా స్టిల్ దే ఆర్ పెండింగ్ ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. లోక్సభ ఎన్నికల లోపు ఇవన్నీ కూడా చేయాలి. ఓకే. అంటే 100 రోజులంటే మీకు 3 months కదా. 3 months లోపు లోక్సభ ఎన్నికలు వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్టుగా అవుతాయి. కరెక్ట్. ప్రజల్లో ఆశలు ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ఢిల్లీ పరిస్థితి చూడాల్సి వస్తుందేమో. ఢిల్లీలో మొత్తం ఆప్ స్వీప్ చేసింది. ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఒక్క సీట్ కూడా ఒక్కటి గెలిచినట్టుంది ఆప్ ఢిల్లీ. అట్లా అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కి స్టిల్ అడ్వాంటేజ్ ఉంది లోక్సభ ఎన్నికల్లో కూడా. కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నాడు. ఆయన కంటిన్యూగా రివ్యూస్ చేస్తున్నాడు. ఉదాహరణకి హైదరాబాద్ని డ్రగ్స్ రహిత నగరంగా చేయాలనేది చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి సిబ్బందిని నియమించుకోమన్నారు. నిన్న మనం చూసాం కొన్ని పబ్స్కి స్నిఫర్ డాగ్స్ని తీసుకెళ్లారు. సో గతంలో లేదు కదా. ఇవన్నీ కూడా కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా మీకు పరిశ్రమల వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుందో పెట్టుబడులు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన హోప్స్ రైజ్ చేస్తున్నాడు ఎక్కువ, ఇది ఆయన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కష్టపడి అంటే పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు అనేటువంటిది స్కీమ్సే కాదు, రెగ్యులర్గా రివ్యూస్ చేస్తున్నాడు ఆయన. అదేవిధంగా ఎక్కడెక్కడ బంధుప్రీతి అలాంటివి లేకుండా పోలీసులో కానివ్వండి అక్కడ చేంజెస్ చేస్తున్నారు, షఫిల్ చేస్తున్నారు. ఇప్పుడే మనం చూసాం ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ అధికారులని కూడా ఆయన పోస్టింగ్స్ మార్చుతున్నాడు. కాబట్టి కొంత ప్రజలకి నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం చేస్తుంది. వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. అతనిలో ఆ ఉత్సాహం ఉంది, ఖచ్చితంగా చేస్తాడు, వెనకబడతాడు ఆయన. కాకపోతే ఓన్లీ కన్స్టెంట్ ఏంటంటే ఫైనాన్స్, నిధుల సమస్య అయితే డెఫినెట్గా ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? రఘురామరాజన్ ఉంటే నిధుల విషయంలో కూడా వీళ్ళు
ఆ సమస్యను కూడా పరిష్కరించుకోగలరా అనే కాన్ఫిడెన్స్ ఏమన్నా క్రియేట్ అవుతుందా జనాలకి అని? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే వాళ్ళకి నేను చిన్న ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన సుబ్బారావు గారు ఉండేవాడు. తర్వాత ఆయన సబ్సిక్వెంట్గా ఆయన ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్సెస్ చూసేవాడు. దువ్వూరి సుబ్బారావు. దువ్వూరి సుబ్బారావు గారు. దువ్వూరి సుబ్బారావు గారు ఉన్నప్పుడు మరి ఆర్థిక క్రమశిక్షణ, అటువంటి వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ పాటించే ఇది ఉంటుంది కదా. ఓకే. కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే రఘురామరాజన్ గారు కొన్ని చెప్పినటువంటి సూచనల్ని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం స్వీకరించలేకపోయింది. ఓకే. తీసి పక్కన పెట్టారు ఆయన్ని. అంటే ఆయన పదవీ కాలం అయితే పొడిగించవచ్చు ఆయన శరీరం. ఆయన ఏంటంటే కొంచెం కాంగ్రెస్కి బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పర్సన్, కాంగ్రెస్ విధానాలకి. అందువల్ల వీళ్ళు ఏం చేశారు, పక్కన పెట్టి శక్తికాంత్ దాస్ని తెచ్చుకున్నారు. కాబట్టి రఘురామరాజన్ గారి సూచనలు సలహాలు ఇప్పుడు నాకు తెలిసి చాలా ఇంటర్నేషనల్గా చాలా పేరున్నటువంటి సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి తెలంగాణకి కనుక ఆయన వస్తే ఇట్స్ ఏ గుడ్ సైన్ అనుకోవాలి. రైట్. అంటే ఒకటండి, ఎవరి దగ్గర మంత్రదండం ఉండదు. అది రేవంత్ రెడ్డి గారి చేతిలో మంత్రదండం లేదు, రఘురామరాజన్ గారి చేతిలో మంత్రదండం లేదు. హాఫ్ మట్టంగానే పరిస్థితులు మారిపోవు. కానీ ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ప్రయారిటీస్ ఏంటి, రైట్, ఫస్ట్ దేనికి ఖర్చు పెట్టాలి, రైట్, ఆ ప్రయారిటైజ్ చేసుకోవడంలో ప్రయారిటైజింగ్ ది ప్రయారిటీస్, అక్కడ ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ పరిపాలన నిర్వహణ అక్కడ తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా రఘురామరాజన్ గారు వస్తే ఒక డౌన్ ది లైన్ ఒక 6 నెలలు కావచ్చు, కొంత గాడిలో పడేటువంటి అవకాశం అయితే వస్తుంది. వీ హోప్ రఘురామరాజన్ గారు రావాలని కూడా, ఎందుకంటే ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగరు, ఆయన దేశాలకి పనిచేసేటువంటి పర్సనాలిటీ. ఆయన ఒక రాష్ట్రానికి వస్తే అంతకంటే సంతోషించదగినటువంటి విషయం ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ.